అందరికీ నమస్కారం అండి. అందరూ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. ఏంటోనండి, ఒకసారి వ్యూస్ పెరిగిపోతాయి, ఒకసారి వ్యూస్ అసలుకి రావు. కొంచెం నచ్చితే లైక్ అయితే చెయ్యండి ప్లీజ్. ఏమైనా దీంట్లో తప్పులు కానీ ఏదైనా పేర్లు కానీ పాత్రలు కానీ సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమేనండి, ఏది నిజం కాదు. అన్ని సన్నివేశాలన్నీ కల్పిత పాత్రలు మాత్రమే అండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. అదండి, వీడియోలకైతే వెళ్ళిపోదాం. మరి తోడి కోడళ్ళ సంసారానికి ఇవి అయితే పార్ట్ 30 వరకు వస్తాయండి. మళ్ళీ కొత్త కథ మొదలు పెడతాను. ఇప్పటికి తాగుబోతు సంసారం అని మొదలు పెట్టానండి. అది కూడా చాలా బాగా ఉంటుందండి కథ. ముందుకు అన్నీ బాగుంటాయని చెప్పుకుంటున్నానండి. మీరు మెచ్చుకుంటారని చెబుతున్నాను. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ కాదండి, హాయ్. సారీ, లాస్ట్లో మాట్లాడుతున్నానని అనుకుంటున్నాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం పదండి. చూడత్తయ్య, వచ్చి నిలబడింది నీ వెనకలే. ఏమి ప్లేస్ చేంజ్ చేసినావు? మరి దాన్ని మాకు కూడా చూసుకోకుండా నా మాకు తీసుకొని కూర్చున్నావే మొత్తం నువ్వు. నాకెంత కనబడిందిలే, నువ్వేం ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు, నాకు అంత కనబడింది. దాని పని చెప్తాను ఇప్పుడు. మా మంగ, ఏమి కథ అనేది? ఏమి ఇంకొక 2 ఏట్లు పడాలా నా పైన? నీ దగ్గర నా దగ్గర ఏమన్నా నీకు చెప్పు. ఇంకొక 2 ఏట్లు పడాలంటే ఇప్పుడు గట్టిగా కొడతాను, దెబ్బకి మీ అమ్మ నాన్న గుర్తుకొస్తారు. అత్త, ఏమత్తా నువ్వు ఎప్పుడు దాని మాటలు ఎందుకంటే కూర్చుంటావా? పక్కన వాళ్ళు మాటలే వినవా నువ్వు? ఏం మాట్లాడుతున్నారో ఏమో. ఆకలి అయితే ఏ మనిషి అయినా అట్లే మారుతాడు, తిడతాడు, కోపం వస్తుంది. ఇంకా మనిషి అన్నాక ఏం మీకు ఆకలి కాదా? మీరు కోప్పడరా? నువ్వు మాట ఎదితే నా మీదకే వస్తున్నావు చూడు. మళ్ళీ నీకు నా జోలికి రావద్దు. నువ్వు ఎట్లే మాట్లాడింది మొన్న రాత్రి, నువ్వు మాట్లాడు ఇప్పుడు అత్తెదురుగా. నా ఎదురుగా ఓగుళ్ళు చేసేది కాదు, అత్తెదురుగా మాట్లాడాలి. ఓగులు బడాయి పడతావు, బడాయి అత్తెదురుగా మాట్లాడు. బడాయిదానా ఉత్త బడాయి చెప్తా. ఏం మాట్లాడతారో ఏందో. ఏమో ఆకలి అవుతుందంట, కొంచెం పెట్టేకి రాదా మీ కానీ తిట్టే కూర్చోయింది ఆ రోజు. ఏం పెద్ద ఏం పిలిస్తే మాత్రమే ఓగులు తెగులు, మళ్ళీ రారు. మళ్ళీ ఇప్పుడేమో పెద్ద మేమే అంతా తిని కూర్చున్నామని మాట్లాడుతున్నారు. తెగులమ్మ, తెగులు నువ్వు చేసి పెడుతున్నావు కదా అంతా నాకే, అందుకే తెగులు నాకి, నీకు ఓగులు తెగులు 2 ఒకే మనిషికి ఎట్లుంటాయి చెప్పు. నీకు ఓగులు, నాకు తెగులు. అర్థమైందా ఇప్పుడు? చూడండి అత్తయ్య, చూడు ఎట్లా వచ్చి కొడుతుంది. పనికి మాలేనిది అసలు చేతికి ఇదే లేకపోయిపోయింది. నీకు ఉత్త పుట్టి చంపుతుంది నన్ను. అసలు నేనేం చేసినాను అత్తయ్య? ఏం అడిగేది కూడా తప్ప. నువ్వు సరిగ్గా మాట్లాడు ఫస్ట్. నువ్వు చేసిన దానికి నీకు ఉంటుంది. నువ్వే సరిగ్గా మాట్లాడకపోతే నాకే ఎట్లా ఉంటుంది? ఏమి నీకేం అన్నం కూడా పెట్టినామనలేదు, ఏమనలేదు. ఊరుకుంటే నా మీద దెబ్బతున్నావు, ఓగులు తెగులు అనుకుంటా. నేను కొంచెం పెద్దదాన్ని, ఒక మాట కూడా అనిపించుకోవా? మేమన్నా అంత అనిపించుకోవా? ఏమే కానీ నువ్వు చేసే పనులు ఎట్లున్నాయంటే ఎవరు ఏమనకూడదు, నువ్వు చేసే పనులన్నీ చూసుకుంటూ కూర్చోలా అంటావు నువ్వు ఫస్ట్ ఆడే ఉండే దూరము. నువ్వు నేను మాట్లాడవన్నా? పెద్ద మనిషి ఒకరు ఉన్నారని లేదు, ఊరిగా కొట్లాడుకుంటారు వస్తారు మీరు. మా కలిపి వెళ్తా ఎప్పుడు చూసినా దెబ్బలు తినుకుంటున్నాయి వస్తావా? నువ్వు మా దగ్గర ఎప్పుడైనా నీట్గా ఉండేది ఉందా నీకు? చెప్పు, ఎపిసోడే అయిపోయి వస్తుంది, నువ్వు మాత్రం ఇంకా నీట్గా లేవు. ఈ సీరియస్ అయిపోగొడుతున్నాం కానీ నువ్వు మాత్రం నీట్గా లేవు. ఎప్పుడు ఎట్లు తినుకుంటా నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, ఎదురెదురు మాటలు మాట్లాడుకుంటా ఇట్లే ఉంటావా నువ్వు? ఇలా మారే కూడా మీరు ఏడుస్తున్నారా? ఏమన్నా తిట్లు పెడుతూనే ఉన్నారు, ఇంకొట్లు కొడుతూనే ఉన్నారు, ఇంకెట్లా మాట్లాడారు? నువ్వు సరిగా ఉంటే ఎవరేం చేసేయలేదు. నువ్వే నెత్తికి కూర్చున్నప్పుడు ఎవరేం చేస్తారు? అట్లా గడ్డి పెట్టేదానికి సిరీసే అయిపోయి వస్తుంది, మా ఎపిసోడ్లో అయిపోయి వస్తుంది. ఇంకా దీనికి అరువు రాలేదు, అరువు లేకుండా నువ్వు అరువు వచ్చే ఉండాలమ్మా. నువ్వు ఊరుకుండమ్మా తల్లి, ఒక దగ్గర ఉండవా నువ్వు? ఏం అనలేవా నువ్వు? ఏమి నోడు ఊరుతూ ఉందా నీకు? తిడుతున్నాను, కొడుతున్నావు నువ్వు. తిడతానే ఉన్నాను నేను. ఇంక నేను కొట్టేది ఇంక నువ్వే కొడుతుంది. ఇంక నేనేం కొట్టాలి దానికి? మాడి కొడితే గొడ్డు అయినట్టు అవుతుంది. ఇంకా ఆ గొడ్డుకి దీనికి కొట్టేది ఒకటే అయిపోయింది నాకు.